యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంన ఈ యొక్క చక్కటి ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. రాత్రి వేళ చక్కగా నిద్రపోయి ఉదయాన్నే లేచి ప్రభువుని స్తుతించారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నారా? ఒక వ్యక్తి మీకు పరిచయం చేస్తాను. ఆయన మరి ఈ లోకంలో ప్రార్థన చేయలేదు, కానీ వేరే లోకానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. చూడండి, ఆ ప్రార్థన ఒక్కసారి మీరు వినండి. లూకాసు సువార్తలో నుండి 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రియ సోదరి సోదరుడా, చాలాసార్లు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయం. మనకు శ్రమ వచ్చినప్పుడే మనం ప్రార్థనకి చేస్తూ ఉంటాం చాలాసార్లు కదూ. కొన్నిసార్లు మన జీవితం చాలా సాఫీగా ఆయన కృపను బట్టి నడిపించేస్తూ ఉంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో చేసుకోకుండా ఉంటారు చాలామంది. ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే ఈ ధనవంతుడు ప్రతిరోజు కూడా సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ప్రభు తనకి చాలా మేలులు చేశారు, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ధనమే తనకు మంచి ఒక బ్లెస్సింగ్ అనుకోవాలి. అంతేకాకుండా మనం చూసినట్లయితే మరి ఇతను సబ్బత్ దినాన్ని కూడా డెఫినెట్గా దేవుని యొక్క వాక్యం వినేసే ఉంటాడు. ఎందుకనంటే యూదులు కంపల్సరీగా సినగాగ్, వాళ్ళ సమాజ మందిరానికి కంపల్సరీగా వెళ్ళేటువంటి వారు. అప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయన మార్చుకోలేదు. బహుశా లాజరు కూడా మనం చూసినట్లయితే లాజరు కూడా తనకు సాక్ష్యము చెప్పినట్టు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన మరలా తన ప్రార్థనలో వేడుకుంటాడు, ఈ లాజర్ను కిందకి పంపించు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఇటువంటి వేదనకరమైన విషయాలు రాకుండా ఉండడానికి అని చెప్పినప్పుడు మనం ఇలాగ అనుకోవాలి. ఏంటనంటే లాజరు కూడా తనకి సాక్ష్యము అంటే విట్నెస్గా ఉన్నాడు ప్రభు యొక్క పరలోకము గురించి. అయితే ఇతను ఏమాత్రము అస్సలు తావివ్వలేదు. తన ధనాన్ని బట్టి ప్రభుని స్తుతించలేదు కాదు, లాజర్ని బట్టి లాజర్ని చూసాను, అయ్యో లాజర్ కన్నా దేవుడు నన్ను చక్కగా ఉంచాడే అని దేవుని పొగినట్టు కానీ దేవునికి ప్రార్థన చేసినట్టు కానీ మనకు అనిపించటం లేదు. అంతేకాదు, మొట్టమొదటిగా లాజరు చనిపోయాడు. అది చనిపోయిన తర్వాత కూడా మరి ఈయన అనుకోవాల్సింది, నేను కూడా ఒక రోజున చనిపోవలసిన వ్యక్తినే కదా, మరి నా నిత్యత్వం నేను ఎక్కడ గడుపుతాను అనేసి ఇంత కూడా ఆలోచించినట్టుగా కనిపించట్లేదు. లాజర్ చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. మరి ఇతను కూడా ఒక దినాన్ని చనిపోవాలి కాబట్టి ఆయన చనిపోయిన రోజు వచ్చింది. తర్వాత తను తీసుకొని నరకాగ్నిలో వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యాతన పడుచు అంటున్నాడు. తప్పుడు స్థలము నుండి ఆయన విజ్ఞాపన, ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ లోకంలో అస్సలు ప్రార్థన చేయలేదు ఆయన. అక్కడికి వెళ్ళి నరకంలో యాతన పడుచు తండ్రివైన అబ్రహామా అని అక్కడ ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. చూసారా సోదరి సోదరుడా, చక్కగా ఉన్నప్పుడే ప్రభుని స్మరణ తెచ్చు, ప్రభుకి ప్రార్థన చేయి, ప్రభుని స్తుతించు. కాబట్టి సొలొమోను ఈ రీతిగా అన్నాడు, దుర్దినములు రాకమునిపే వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పక మునిపే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోని అన్నాడు. సోదరి సోదరుడా, సొలొమోను మాటని జ్ఞాపకం చేసుకో, ఈ యొక్క ధనవంతుడు జ్ఞాపకం చేసుకొని ఈ లోకంలో ఉన్నంత కాలం అస్సలు ప్రార్థన చేయలేదు, అక్కడ వచ్చింది దానికి ప్రార్థన. అంతేకాకుండా ఆయన తప్పుడు వ్యక్తికి కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయవలసిన యెహోవా దేవుడికి కానీ అబ్రహాంకి కాదు కాదు, తండ్రివైన అబ్రహామా అని సంబోధించాడు. ఈ దినాలలో చాలామంది రకరకాలమైన దేవుళ్ళని అనిపించుకునేటువంటి వారికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవ్యంలోనే తిరిగికుంటానే చాలామంది సెయింట్ పీటర్ అని, సెయింట్ జాన్ అని, సెయింట్ మేరీ అనేసి ఇలాంటి వారందరికీ కూడా ప్రార్థన చేయడం అనేది కరెక్టేనా? ఒక్కసారి ఆలోచన చేసుకోనండి. కాబట్టి ప్రియ మిత్రమా, దేవునికి వాక్యాన్ని అనుసరించి మనం వెళ్ళాలి. తప్పుడు స్థలం నుంచి ఆయన ప్రార్థన చేశాడు, తప్పుడు వ్యక్తికి ప్రార్థన చేశాడు, తప్పుడు ఉద్దేశాలతో కూడా ప్రార్థన చేశాడు. ఏమని ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన?
లాజర్ని పంపించమన్నాడు. అంటే ఆయన వచ్చంట ఆయన వేలుకొన నీటిలో ముంచిస్తే అంటే దాహం తీరుతుంది. నిజమేనా? చూసారా ఆయన మోటివ్స్ ఎలాగున్నాయి, ఆయన ఉద్దేశాలు. అంతేకాకుండా ఇంకోటి అడిగాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ వేదనకరమైన నరకాగ్నిలో పడకుండా ఈ లాజర్ని పంపిస్తే వాళ్ళు నమ్ముతారని అంటే, అప్పుడు అబ్రహాము ఏమన్నారో తెలుసా? అక్కడ అబ్రహాం అన్న మాట ఏమిటనంటే 16వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలను వినవల్లని అతనితో చెప్పగా అతడు ఏమన్నాడో తెలుసా? తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందురని చెప్పాను. అందుకు అతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ప్రియ సోదరి సోదరుడు, ఒక దినాన మనం చనిపోవాలి. మన నిత్యత్వం ఎక్కడుంటూ ఉన్నది? పరలోకమే కదూ. కాబట్టి యేసయ్యను నమ్ముకో. ఆయన నమ్ముకుంటే ప్రభువు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నాడు. కాబట్టి ఈ రోజున ఆయన నమ్ముకుంటావా? నమ్ముకున్న నీవు ప్రార్థనలో ఎదుగు. ఒకవేళ నువ్వు నమ్ముకునే ఉంటే ముందరే ప్రార్థనలో చక్కగా ఎదుగు. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, కష్టాలు లేనప్పుడు కూడా ప్రభుతో సంబంధం పెంచుకోవాలి. ప్రార్థనా జీవితం అంటే దేవునితో నడవడమే కదా. అంతేకావంట ఉద్దేశాలు కూడా కరెక్ట్గా ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా యేసయ్య. ఈ నరకాగి నుంచి మమ్మల్ని తప్పించడానికి ఈ లోకానికి వచ్చి మా కోసము మీరు నాయన శిలువరాను పైన ప్రభు బలి అయ్యి మమ్మల్ని విమోచించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా మా బిడ్డలు ఇంకెవరన్నా సరే ఇంకా రక్షణ పొందుకుంటా ఉంటే వారి రక్షణ అనుభవంలోకి నడిపించండి దేవా. ప్రార్థనా జీవితం ప్రభు కోల్పోయి ఉంటే మరొకసారి ప్రార్థనలో గడిపేటువంటి అవకాశం వారికి దయచేయవలసిన వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ నాయన వారి ఉద్దేశాలను ఈరోజు నెరవేర్చి వారి అవసరాన్ని తీర్చవలసిన వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క పరిచయం వల్ల మీరు దీవించబడినట్లయితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.